గారికి నా వందనాలు. మీకు అందరికి కూడా నా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, నేను అన్నిలుగా ఉన్నప్పుడు ఎంతో కష్టపడ్డాను, ఎన్నో బాధలు పడ్డాను. 5 సంవత్సరాలు అయింది నేను దేవుణ్ణి నమ్ముకొని. ఈ 5 సంవత్సరాల్లో ఫస్ట్ సంవత్సరం దేవుడిని నమ్ముకున్నప్పుడు మా అక్క పిల్లకాయలు, మా చెల్లెళ్ళు పిల్లకాయలు అందరూ, నువ్వెందుకు పెదమ్మ చిన్నమ్మ బాగుండవు కదా, నీకు ఇప్పుడు ఏం బాగలేకుంటే దేవుడు లేకపోయావు, ఇప్పుడేం బాగానే ఉండవు కదా అన్నారు. మా చెల్లి కొడుకు చనిపోయాడు. ఓడైతే వచ్చినప్పుడల్లా, పెదమ్మ నువ్వు బాగానే ఉండేవు కదా, నువ్వు ఎందుకు పోయినట్టు అన్నాడు. పెదనాయనకు బాగలేక కదంటారా పోయాను, పెదనాయనకు బాగా చేస్తాడరా దేవుడు, చాలా జబ్బులు బాగా చేసిన దేవుడురా, ఆ పెదనాయన కూడా బాగా వద్దని పైన ముందు కూడా నేను పోయి పెదనాయనే నన్ను ఆపేసాడు పానీయకుండా, పెదనాయన వల్లే పాలేకపోయాను అని చెప్తా ఉండేది. ఓడే ఎక్కువ అడుగుతుండేది నన్ను. కానీ యేసయ్యని 5 సంవత్సరాలు నేను తెలుసుకున్న తర్వాత ఆ దేవుడు నన్ను ఏమి ఇబ్బంది పెట్టలేదు. నాకు 3 బిడ్డలైతే 3 బిడ్డలు బాగుండారు. మనవాళ్ళు, మనవరాళ్ళు, అల్లుళ్ళు, మనం అందరూ ఎవరికేమి ఇబ్బంది లేదు, దేవుడి కృప. నాకు కూడా ఎప్పుడన్నా ఏదో చిన్న ఒక 100 రూపాయలు 200 రూపాయలతోనే బాగా లేకుంటే వస్తుంది. కానీ నేను ఏలు పెట్టి ఆయనకు కూడా అంత జబ్బు అయినప్పటికి కూడా నేను ఆ జబ్బుని కనుక్కోలేక తెలుసుకోవాలని ఏం జబ్బు అయింది, ఒక 60,000 రూపాయలు ఖర్చు పెట్టాను. తర్వాత నేను 2-3 సంవత్సరాలు అయినా మందులు తింటా ఉంటే 2.5 సంవత్సరం దాకా ₹1 నేను ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి దేవుడు నన్ను ఖర్చు పెట్టినలేదు. దేవుడు నా పట్లయితే ఎంతో మంచి కార్యాలు చేస్తున్నాడు కూడా. నేను ఆయన చనిపోయినప్పటికి కూడా నేను పెద్దగా పని చేయలేని దాన్ని, ఏందే నా పరిస్థితి ఎట్ట అవుతుందో ఏందని ఎంతో బాధపడ్డాను. అయినప్పటికీ ఆయన ఉన్నప్పటి మీద హిందువులు విగ్రహారాధన పూజ చేస్తున్నప్పటికంటే కూడా దేవుడు నన్ను ఇప్పుడు ఎంతో ఉన్నత స్థానంలోకి తెచ్చాడు. నన్ను ఎంతో ఇలివిన వాళ్ళు కూడా ఈరోజు నన్ను ఎంతో గొప్పగా, అక్కలైతే మీ చెల్లెళ్ళు అయితే ప్రతి ఒక్కరు కూడా ఎంతో దేవుడు కృప వల్ల, యేసయ్య వల్ల నేను ఇప్పుడు సమాజంలో ఎంతో గొప్పగా ఉన్నాను. నా బిడ్డలందరూ బాగానే ఉన్నారు నా ముందర, ఏది ఇబ్బంది పడకుండా. నేను కూడా దేవుణ్ణి అడిగేది ఒకటే అడుగుతాను, నేను ఇంకేం అడగను. నేనున్న రోజులు నా బిడ్డలు నా కళ్ళ ముందర బాగుండాలని అడుగుతాను. నన్ను గురించి అయితే నేనేం అడుక్కోను. మా తమ్ముడు రమేష్కు బాగలేనప్పుడు నేను ఎంతో చాలా బాధపడ్డాను. కానీ తాగుతాడు, ఎక్కువ తాగుతాడే కానీ ఒక బూతు కానీ చిన్న మాట, భార్యను కూడా ఎట్లాంటి వాళ్ళు కూడా భార్య మీద ఏదో ఒక చెడ్డ మాటలు మాట్లాడతాడు. ఒక్క చెడ్డ మాట మాట్లాడు. ఎంత ఉన్నా ఇంట్లో ఎవరు వచ్చినా తిను పెట్టేయండి తర్వాత వండండి అంటాడే కానీ ఎట్లాంటి మనిషి వచ్చినా సరే దాచిపెట్టే మందలే ఉండదు ఒక వస్తువు. ఎవరికి ఇబ్బంది అన్నా ఏడైనా అడ్డా ఉండి తెచ్చిస్తాడు. అటు ఎక్తివాడు. నేను ఒకటే చెప్పాను, నేను పోయినప్పుడు పొట్టతో కూడా కాళ్ళు చేతులు అంతా వాసిపోండాయి. 2 కిడ్నీలు ప్రాబ్లం, 2 కిడ్నీలు పాడైపోయి అన్నారు. 6 రోజులు అసలు పాస్ రాల. చేతులు వాసిపోయినాయి, కాళ్ళు వాసిపోయి, అసలు మనిషి రూపే మారిపోయాడు. నేను కూడా చాలా బాధపడి ప్రార్థన చేశాను. ఆయన ఓడి ఎవరికి అన్యాయం చేయలేదు ప్రభువా, నీ సన్నిధికి దూరం ఏదో తాగుంటే తాగుతున్నాడే కానీ ఒకరిని అన్యాయం చేసినోడు కాదు. నాయనైతే ఒక్కసారి రమేష్కి నా తండ్రి అవకాశం నాయన అని నేను ఎంతో బాధపడి ప్రార్థన చేసినా కూడా మళ్ళీ నాకు నమ్మకం లేదు. ఈ దెబ్బలో 2-3 సార్లు దేవుడు శాంతి ఇచ్చాడు. ఇంకా దేవుడికి కూడా ఇటుసారి చూసేడు గలేడు. ఇటు చనిపోతాడేనే నా మనసులో అనుకునేది, వాళ్ళకాడ అనేది లేదు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఎట్టున్నాడంటే నాకేం నమ్మకం లేదనేదాన్ని నేను చాలామంది మనందరికీ కూడా చెప్పిన. కానీ మన సంఘం కానీ ప్రతి సంఘంలో ప్రార్థన చేసేవాడికి మనం చెప్పిన కాడాలి, ఇసపాలెని కానీ, ఏడ కానీ, చింతారెడ్డిపాలెంలో కానీ, మన సారవల ఊర్లలో కానీ అన్ని దగ్గర ప్రార్థన చేశారు.
చాలా డబ్బులు అయిపోవాలేడా, కానీ ఆరోగ్యశ్రీ కార్డు మీద. కానీ యేసు ప్రభువు ఆ మేడం ద్వారా చాలా 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 చూశారు. చాలా ఎంతమంది డాక్టర్లు అంతమంది చూశారు. డాక్టర్లు పిలిచి అడిగినప్పుడు అది కాదు మా రమేష్, అసలు మా బంధువుల గురించి కూడా మేము ఆలోచించము. రేతి నిద్రపోతే కూడా నువ్వే కళ్ళలేకొస్తున్నావు. ఆ సునంద మేడం మమ్మల్ని నిద్రపోనియట్లేదు. అసలు ఆ సునంద మేడంకి ఏం చేశారయ్యా మీరా, మీ బంధువులా ఏంది, అసలు నాకేం అర్థం కావట్లేదు అనేది పిలిచి అడిగినప్పుడు నేను అనుకున్నదా, దేవుడు ఆ అమ్మాయి పని చేయటము దేవసేన ప్రార్థనలా దేవుడు ఫలించాడబ్బా. లేకపోతే పని చేసిన వాళ్ళు వంట చేసి వచ్చేసే ఆంకి మనకు వంట చేస్తుంది, మనకు డబ్బులు ఇస్తున్నాము, అంతేగాని మనకు అంత ఎందుకు పట్టించుకోవాలనుకుంటుంది ఏముంది. తర్వాత అక్క వీళ్ళు ఏడే పెట్టుకున్నారు. తర్వాత చాలా వరకు బాగు చేశారు. చాలా వరకు బాగు చేసి కాళ్ళు తీసేయాల్సి వస్తుంది, డాక్టర్ తీసేయాల్సి వస్తుంది అని చెప్పారు. అవసరమైతే డాక్టర్ తీసేయాల్సి వస్తుంది, బాబు మళ్ళీ పూట తీసి అన్నారు. అంటే ఖచ్చితంగా చెప్పాలి, వీళ్ళు తీయాల్సి వస్తుంది అని చెప్పారు. అప్పుడు నాయన ఇంత బాగు చేసావు మళ్ళా కాలు తీసేయాలంటున్నారని ఆలోచిస్తూ ఉంటే తర్వాత ఒకటి చెప్పారా, డబ్బులు కావాల్సి ఉంటే నేను తెస్తాను, ఏడవది తెస్తాను, లేదు ఉండే వస్తువులైనా కుదవబెట్టేస్తాము, ఓడేంటి నన్ను ఆడకి తీసుకుపోండి, ఏం ఊరికి తీసుకుపోయింది మన రాయివేలుకి తీసుకుపోండి నన్ను అని వాడు అంటున్నాడు. తీసుకోపోదామని మాట్లాడుకున్నప్పుడు మా రమేష్ కొడుకు అయితే ఇమ్మీడియట్గా 10 లక్షలైనా పెట్టేయాలని అన్నాడు. సరే అని చెప్పి నేను రమేష్ ఏమో 4 పోయాము. రమేష్ వాళ్ళ అన్న కొడుకు, రమేష్ కొడుకు, దేవసేన, నేను పోయాం. ఆడకి పోయేటప్పటికి నాకు వాళ్ళ సినిమాలతో పాటు అయిపోయినాయి. అట్టే కాళ్ళు పట్టేసుకుని ఎంతకొద్ది ఆమెలు వేసినది, కూర్చొని కాళ్ళు పట్టేసి అసలు దిగనాటికి కాళ్ళు రాలే నాకు. ఆడకి పోయేటప్పటికి ఈడు రమేష్ ఏం చేస్తున్నాడంటే, నడిపిస్తాడు నా దేవుడు చెమలోనైనా నన్ను విడవడు, అడుగులు తడబడినా అలసట పైబడినా అని పాట